శ్రీ శివాభ్యాం నమః. భ్రమరాంబ సమేత మల్లికార్జునాయ నమః. ఎందుకు ఈ విధంగా మనం చెప్పాలంటే మన యొక్క భారతదేశం అంతా కూడా మధ్యస్థానం అంటుంటారు, నాభిస్థానం. అదే మనకు శ్రీశైలం కనుక అందుకనే ఎటువంటి పంచాంగాల్లో చూసినా, ఎటువంటి విధానాల్లో మనం చూసుకున్నా, ఎవరి దగ్గరికి పండిత దగ్గర వెళ్ళినప్పటికీ కూడాను శ్రీశైలం వెళ్ళి రండి, మీ యొక్క పాపలని తొలుగుతాయని చెబుతుంటారు. అటువంటి కార్తీక మాసంలో చాలా పవిత్రమైంది కనుక మనం ఎన్నో వీడియోస్లో చెబుతున్నాం కనుక పరమేశ్వర యొక్క విశిష్టత గురించి మీరు చూడవచ్చు. కనుక ఇటువంటి కార్తీక మాసంలో మనము మాతో పాటు మీకు కూడా అవకాశం కలిగించాలనే ఉద్దేశం చేత కైలాసంలో ఉన్నటువంటి మహాలింగార్చన, ఆ యొక్క పరమేశ్వరుని ఏ విధంగా ఆరాధించాలి, పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వలన ఎటువంటి గొప్ప ఫలితాలు దొరుకుతాయి, ఎవరెవరు పరమేశ్వరుని ఆరాధించవచ్చు, ఇవన్నీ కూడాను మనము నవంబర్ 16వ తేదీన ప్రదోషకాల వేళ, అంటే గోధువుల వేళ అంటుంటారు, ఆవులు ఇంటికి వచ్చేటువంటి వేళన లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది కనుక అటువంటి స్థానంలో పరమేశ్వరి యొక్క అర్చన అభిషేకం చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ విధంగా మేము సంకల్పం చేశాము, మాతో పాటు మీరు కూడా సంకల్పం చేసి మనందరం కూడా కలిసి ఒక వసుదేవ కుటుంబంలా ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకొని భక్తులందరూ కూడా తరించవలసిందిగా మనవి చేస్తూ, మిగతా వివరాల కోసం కూడా ఈ యొక్క నెంబర్కి కానీ పూర్తి వివరాలు కూడా మీకు ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారందరికీ కూడా అందుతాయి కనుక వివరించి వారికి ఫోన్ ద్వారానే కావచ్చు, మిగతా మీరు ఒక మెసేజ్ పెట్టినా వాళ్ళు స్పందిస్తారు. ఎందుకంటే 24 hours మేము ఈ భక్తి ఛానల్ కోసమే మేము ఆరాధిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి మీరు కూడా ఈ యొక్క మహాలింగార్చన మహోత్సవంలో పాల్గొని మీరు జీవితాన్ని కూడా సార్థకత చేసుకోండి. ఇంకా ఎవరైనా ఈ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే వారి బంధువులకు కూడా తెలియపరిచి ఇటువంటి గొప్ప అవకాశం మళ్ళీ రాదు కనుక ఈ అవకాశంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవలసిందిగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.